హర హర మహాదేవ శంభో శంకర హర హర గంగే. చూడండి, ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో గంగమ్మ యమునా నది ఉరకలు పెడుతోంది. ఇప్పుడు మేము యమునా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సంగం అనే చోటికి మేము బయలుదేరుతున్నాము. సంగం అంటే సంగమం, త్రివేణి సంగమం. అక్కడ గంగా యమున జీవనదులు ఒక చోట కలిసే చోటు. అలాగే మన అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది కూడా అక్కడ కలుస్తుంది అని పండితులు అంటారు. అందుకే అది త్రివేణి సంగమము, అంటే 3 నదులు కలిసే చోటు. ఈ 3 నదులు కలిసే చోటున స్నానం చేయడం గొప్ప అదృష్టంగా మనకి చెబుతారు. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని, అలాగే మనకి ఇంకొక జన్మ ఉండదని పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ మనము బోటులో ప్రయాణించాల్సి వస్తుంది. అరైల్ ఘాట్ అనే చోటు నుంచి. అక్కడ అందరూ విఐపి పాసులు ప్రోటోకాల్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సామాన్యులకు ఇప్పుడు కుంభమేళా టైంలో ప్రవేశం లేదు. ఈ బోట్లు ఎక్కడ చూసినా ఉన్నారు. బోటు వాళ్ళు మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. ఒక్కొక్క బోటు ఒక్కొక్క మనిషికి 1000 నుంచి 1500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. మేము 8 మంది కలిసి ఈ బోటులో ప్రయాణించాము. ఇటుపక్క 4, అటుపక్క 4 మనం కూర్చోవాల్సి వస్తుంది. మా దగ్గర 5 మంది 5000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళు 4 కాబట్టి 4000 రూపాయలు తీసుకున్నారు. అయినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ తల్లి ఒడిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు అదొక గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఈ జీవితంలో ఎందుకంటే మనం సాధించేది ఏముంది అనిపించేంత అలౌకిక ఆనంద అనుభూతుల్ని మనము కూడగట్టుకుంటున్నాము. ఎక్కడ చూసినా పరమశివుడే మనకు జ్ఞాపకం వస్తాడు. గంగమ్మ తల్లే జ్ఞాపకం వస్తుంది. యమునా నదే జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఎంతో ఎంతో పక్షులు ఎగురుతూ ఉన్నాయి. ఆ పక్షులకు ఆహారం వేస్తారు. ఆ ఆహారం తినడానికి పక్షులు మన మీద వాలిపోయినట్లు మన పడవల దగ్గరికి వచ్చేస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలంటే మనం తప్పనిసరిగా ప్రయాగరాజ్కి వెళ్ళాల్సిందే. ఒక కుంభమేళానే కాదు, ప్రతి సంవత్సరం మనం వెళ్ళి కుంభమేళాను ఈ ప్రయాగరాజును దర్శించుకోవాలి. 12 సంవత్సరాలకు కూడా కుంభమేళా వస్తుంది. అప్పుడు కూడా వెళ్ళవచ్చు. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కుంభమేళాకు వెళ్ళిన వారు అదృష్టవంతులు, మోక్షప్రదాయులు అని చెప్పవచ్చు. ఓం తత్సత్.